4.5 months బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే there were hundreds of people coming there. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యు ఆర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు మీరు పైకి వచ్చేసేయండి, పైకి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్, మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్స్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ సండే కదండి, మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor have reported back to office, hence we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూర్చోండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్ బట్ ఎవర్ రెస్పాండ్ సరిగా అవ్వలేదు. ఒకటి అయితే నిజం, దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 members ఉంటారు. పర్ హెడ్ ½ an hour, 4, 5, 6, 7. లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్తో అరిచి మాట్లాడడం సార్. వీళ్ళకి టేబుల్ కాన్వర్జేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఎవరైతే నాకు కాల్ చేసి, నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్.
4 months నుంచి సార్ మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా అండ్ భాగ్య అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్తో చెప్పుకుంటారు రైట్, మీరు ఎవరైనా హెచ్ఆర్తో చెప్పుకుంటాం. మేము హెచ్ఆర్ఏ కాల్ చేసి థ్రెటన్ చేస్తారు సార్. ఆమె ఇఫ్ యూఆర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే కమ్ విత్ డాక్యుమెంట్స్ దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్, ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్ రైట్. సో నేనేమన్నాను అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఇలా ఏదైనా జరిగితే లేబర్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా అలా పెండింగే ఉంటాయి కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వవు. ఓకే, మోర్ ఓవర్ సడన్గా జాబ్లోంచి తీసేస్తే వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? ఇప్పుడు నాకేం కావాలి సార్, ఐ వాంట్ యూ టు రన్ అ క్యాంపెయిన్ దట్ నేనే కాదు చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, యూనో బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్. నేనేం ఎక్స్పెక్ట్ చేసినాను తెలుసు సార్, ఎవరైతే నన్ను జాబ్ నుంచి తీసేసారో, ఎవరైతే ఈ ఈమెయిల్లో ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను వదలను సార్. నేను ఇక్కడే కూర్చుంటాను అంటిల్ ఐ గెట్ ది ఇన్ఫర్మేషన్. నా పేరు భావన, నేను టెక్ మహేంద్ర ఎంప్లాయీని. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్, వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెస్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగున్నప్పుడు వైల్ మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ, వాళ్ళు చెప్పారు యూఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ, మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను, ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము, సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు. సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజంట్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. and I took her to hospital yesterday, that is Tuesday. Technically, I was not there for 3 days in the company. Already నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. So by the time I reached office and there were so many threatening emails that మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. I was in a dilemma that నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పని చేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ ఉమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహేంద్ర. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటాయి ఎలా సార్?
అది చాలా తప్పు అనిపించింది. మోర్ ఓవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో ఐ హ్యావ్ ద డాక్యుమెంట్స్ విత్ మీ వేర్ ఐ నెవర్ బిన్ లయింగ్ అబౌట్ మై హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ అది కూడా కాక ఇప్పుడు మోర్ అలామింగ్ ఏంటంటే సార్ దర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెర్డ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి. ఫ్లోర్ మీద అరుస్తారు ఎక్కడికి వెళ్ళారు అని. వాష్రూమ్కి వెళ్ళాము అని చెప్పలేక అసలు పని ఉండి వెళ్ళాము అంటే ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి. సార్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ వాష్రూమ్కి వెళ్తున్నాను అంటే బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే జువితాతో చెప్పండి, ఇంకెవరితోనైనా చెప్పండి. బట్ మీరు చెప్పకుండా ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. సో మచ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఇస్ బీయింగ్ డన్. అది కూడా దట్ ఈస్ ఇంటాలరబుల్ సార్. ఐఎమ్ అ ఉమెన్, ఐ హ్యావ్ రైట్ టు పీ. I will not answer anyone that I am going for pee or loo or I am doing anything. I have a medical condition where I might require to go little more to the washroom. Company should work accordingly to the employee. That also wasn't given. ఉమెన్తో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడరు సార్. ఇంకొక విషయం ఏంటంటే నేను మెడికల్ లీవ్లో ఉన్నప్పుడు ఒక్క కాల్ చేసినప్పుడల్లా when are you turning up or else we will remove you, when are you turning up or else we will remove you అని వార్నింగ్ మెయిల్స్ పెట్టారు, వార్నింగ్ కాల్స్ చేశారు తప్ప మీ హెల్త్ ఎలా ఉంది, మీకు ఏం జరిగింది, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్ అని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు సార్. మరోవర్ నేను మా పాపకు బాగాలేదు, నాకు మా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. షీ సెడ్ భావన ఐ హర్డ్ అబౌట్ యువర్ డాటర్, వెన్ ఐ రిపోర్టింగ్ మై, ఒకవేళ మీరు మెడికల్ డాక్యుమెంట్స్ తీసుకుని రేపు రాకపోతే యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి. మీరు వినండి భాగ్య గారు, ఏం జరిగిందో వినండి. దిస్ ఇస్ మై డాటర్స్ హెల్త్ కండిషన్. షీ డింట్ ఈవెన్ లిసన్ టు మీ. షీ సెడ్ యూ కమ్ బ్యాక్, వీ విల్ టాక్ విత్ ద డాక్యుమెంట్స్ అని. దెన్ షీ సెడ్ మీరు మీ టీఎల్ కాల్ మొహం మీద కట్ చేసి వెళ్ళిపోయారంట కదా ఆఫీస్లో రిపోర్ట్ చేయకుండా. అలా నేను చేయలేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఎనీవేర్. అండ్ సో కనీసం మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పుడు కల్లా రాగలుగుతారు అని కూడా నన్ను అడగలేదు సార్. ఇలాంటి కంపెనీస్ కోసం ఇలాంటి కార్పొరేట్స్లో వర్క్ చేయడం కోసం గంటలు లైన్లో నించోపెట్టి వందల కొద్ది మంది లైన్లో నించుంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి క్రాక్ చేసి జాబ్ చేస్తే ఎక్కడుంది సార్ ఎంప్లాయ్మెంట్కి స్టెబిలిటీ? దాన్ని నాకు వర్డ్ కూడా రావట్లేదు. ఎక్కడుంది సార్ ఎంప్లాయీ సెక్యూరిటీ? ఉమెన్కి రెస్పెక్ట్ లేదు. ఉమెన్ ఎంప్లాయీస్ అంటే ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. క్యాబిన్ కాన్వర్జేషన్స్ ఉండవు. ఒకసారి ఇలాగే అరుస్తుంటే క్యాబిన్ కాన్వర్జేషన్స్ కావాలి, మీరు ఇలా ఫ్లోర్ మీద నా గురించి అరవద్దు అంటే దెన్ సార్ నేను హాస్పిటల్లో నేను మా పాపని చూపించుకోవాలా, వీళ్ళు పెట్టే వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలా, వీళ్ళు పెట్టే ఈమెయిల్స్కి రెస్పాండ్ కావాలా, నాకు అర్థం కాలేదు. ఇవాళ మార్నింగ్ కూడా నేను క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళాను. మెయిల్స్ అన్ని చదివాను. నాకే చీప్ అనిపించింది దట్ ఐ షుడ్ దిస్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ అని. సో ఐ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఒకటి మాత్రం నిజం, నేను ఒక్కదానే కాదు ఇలా ఫేస్ చేసేది. నేను రోడ్ మీద వచ్చి నించుని నాకు ఇలా జరిగింది అని అంటే నాతో పాటు కనీసం ఇంకో 10 మంది ఆడపిల్లలైనా వస్తారు దట్ దే ఆర్ హెరాసింగ్ విమెన్ లైక్ హెల్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి విమెన్ ఎంప్లాయీస్ని విమెన్లా ట్రీట్ చేయండి. వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఫోర్స్ చేసి రండి కంపెనీకి లేకపోతే జాబ్ తీసిస్తాం అనొద్దు. అండ్ మెడికల్ కండిషన్లో ఉంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్ప్ చేయమంటారా, ఇంకేదైనా కావాలా అని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోర్ విమెన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇఫ్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ గుడ్. బోర్డ్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని వేసుకోగానే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయిపోతుంది సార్. విమెన్ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్.